వైద్య ప్రమాణాలని జీవన ప్రమాణాలని పెంచడానికి ఏమైనా ఆస్కారం ఉందా అసలు? నంద్యాల మెడికల్ కాలేజ్ ప్రారంభకులు చూసారు, అక్కడ శంకుస్థాపనలు రాయలేదు మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఆ శంకుస్థాపనకే పరిమితమయ్యే పరిస్థితి. సో నంద్యాల మెడికల్ కాలేజ్ ఈ రకంగా చూసుకుంటే మ్యాక్సిమం అన్ని మెడికల్ కాలేజీలో కూడా పరిస్థితి ఇదే పరిస్థితి ఉంది మనకి. నెక్స్ట్ రాజమండ్రి మెడికల్ కాలేజ్, ఇది స్టేజ్ రాజమండ్రి మెడికల్ కాలేజ్. ఆహా అనుకుని ఆగేమేమైనా ఉన్నాయేమో మీరు చెప్పాలి నాకు ఒకసారి. సంభ్రమాశ్చర్యాలకు గురి కావడం కాదండి. మీరు ఇప్పుడు చూసారండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరు కాలేజ్ పరిస్థితి ఇలా ఉంది. ఏలూరు కాలేజ్లో ఈ స్ట్రక్చర్ ఇలా ఉంది. దీని 2 నెలల కాలంలో నువ్వు ఈ స్ట్రక్చర్ పూర్తి చేసుకొని, లేకపోతే దీనిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చుకొని, లెక్చరర్స్ని, అసోసియేట్ ప్రొఫెసర్స్ని, ల్యాబ్ని, లైబ్రరీలని ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయగలమా 2 మంత్స్లో? ఇదిగో పాడేరు మెడికల్ కాలేజ్ పరిస్థితి అంటే 2 నెలల కాలంలో అది జరిగే పరిస్థితి కాదు కాబట్టి ఆ రోజు మేము కూడా కాసేపు ఆగాల్సి వచ్చింది. దాన్ని ఏ రకంగా ప్రొజెక్ట్ చేశారండి? వచ్చిన మెడికల్ సీట్లు వెనక్కి పంపించేశారు. అంటే మీకు బుర్రుండి మాట్లాడుతున్నారా, బుర్ర లేకుండా మాట్లాడుతున్నారా? ఇలాంటి చోట చదివించి ఈరోజు వైద్య ప్రమాణాలని జీవన ప్రమాణాలని పెంచడానికి ఏమైనా ఆస్కారం ఉందా అసలు? చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ఒక నిర్ణయం తీసుకున్నారంట. ఏంటంటే సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఫేక్ పోస్టులు పెట్టే వాళ్ళపైన మరి మేడం గారు ఆ మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యులుగా ఉన్నారు. మేడం గారి పేరు కూడా ఉంది. మంత్రులు అనిత, నాదెండ్ల మనోహర్, పార్థసారథి, అనగాని సత్యప్రసాద్ అంట. మరి ఇక్కడ ఇంత దిగజారి మనం ఒక పదవిలో, ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మనం ఇలాంటి అబద్ధాలు చెప్పొచ్చా ప్రజలకి? రాజమహేంద్రవరం క్లాసులు ప్రారంభమైతే అది నిర్మాణ దశలో ఉన్న విజువల్ని చూపించి మేడం గారు అబద్ధం చెప్తున్నారు. నంద్యాల, ఏలూరు, మచిలీపట్నం, విజయనగరం, పాడేరు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా మేడం, కనీసం ఆయన మాట్లాడిన మాటలు కూడా మీరు ఫాలో కాకపోతే ఎలా? పాడేరుకు నేనే ఆపరేషన్ చేశాను అని అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. మీరు పాడేరుకు కూడా పాడి కట్టేశారే. దరిద్రం కాకపోతే పాడేరుకు పాడి కట్టేశారు మీరు. చంద్రబాబు నాయుడు గారు నేనే ఆపరేషన్ చేశానన్నారు, మీరు పాడేరు అసలు ప్రారంభం కాలేదన్నారు. చూడండి పాడేరు మీరు ఇచ్చిన జీవోలోనే ఉంది కదా మేడం. ఏంటి రాష్ట్రానికి దౌర్భాగ్యం? ఫేక్ వీడియోలు ఒక హోంమంత్రి గారు పెట్టడమా? ఫేక్ ఫోటోలు ఒక హోంమంత్రి గారు చూపించడమా? ప్రసాద్ గారు ఏంటి సార్ ఇది? ముఖ్యమంత్రి గారు అబద్ధాలు చెప్తారు, కళ్ళ ముందు సాక్ష్యాలు కనిపిస్తుంటే నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకుంటుంటే ఏం వీళ్ళు సమాధానం కూడా చెప్పరా? వీళ్ళ దగ్గర నుంచి నిజాలు రావా? ఎప్పుడు ఈ విషయమేనా పేదవాడి పైన? ముందుగా సాక్షి ప్రేక్షకులు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులు రవి గారికి, అలాగే మా డాక్టర్ గారికి ప్రత్యేక నమస్కారాలు. ఈశ్వర్ గారు, ప్రతిసారి అబద్ధం చెప్దాం అని కంకణం కట్టుకోవడానికి సాధారణంగా నాకు తెలిసిన ఒక రాజకీయ పార్టీలకి వాళ్ళకు పార్టీ లైన్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఒక తపేలా ఛానళ్ళు, ఒక దౌర్భాగ్యం ఛానళ్ళు వాళ్ళు డిసైడ్ అయ్యి ఒక లైన్ ఇచ్చి ప్రజల్లో మేము బొంబాటు చేయగలం, మీరు స్టార్ట్ చేయండి, మిగిలింది మేము చూసుకుంటాం అన్న దగ్గర మీరు ఇందాక అనిత గారికి కాదు కానీ గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, పార్థసారథి గారికి ఇద్దరికి ఎగ్జామ్షన్ ఇవ్వాలి. ఓకే, పార్థసారథి గారు పచ్చి నిజాలు అయితే ఖచ్చితంగా చెప్పారు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఇక్కడ మీకు ఒకటి నేను చెప్తున్నాను సార్, ముఖ్యమంత్రి గారు అంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు, గతంలో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ మొనాటి మీరు బ్రేక్ చేశారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అదేంటి సార్ మీరు బాబు ఇది ఒకసారి జూమ్ చేయనా? అమరావతి అంటే ఏం చెప్పాలంటే ఇది బాహుబలి డిజైను, శ్రీలంక అండ్ తర్వాత ఇస్తాంబుల్ ఇలాంటివన్నీ చెప్పి ప్రజల్ని ఉయ్యాల్లో ఊగిస్తూ ఉండాలి. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధాలని, లేకపోతే నిజాలని, వీటిలన్నిటినీ ప్రజల్లోకి ఇంజెక్ట్ చేయడానికి మేము ఏ పనైనా చేయగలం అని చెప్పుకునే వాళ్ళకి కరెక్ట్గా ఓ ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఒక ప్రజాప్రభుత్వ అధినేది ఈయన అయితే సీఈఓ అని చెప్పుకుంటారు. ఆయనైతే జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రజాసేవకుడు అని చెప్పుకుంటాడు. ప్రజాసేవకుడు ఏం చేస్తాడంటే అతను చిత్తశుద్ధి ఎలా చాటుకుంటాడంటే, మీరు ఇందాక నుంచి చూపించి నానా బాధలు పడుతున్నారు కదా, ఒక హాస్పిటల్ అంటే ఎలా కట్టాలో ఏం చేయాలన్న దగ్గర గ్రాఫిక్స్ వెసెస్ పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్స్ అన్న దగ్గర ప్రతిదీ ఎగ్జిక్యూట్ చేసి చూపించాడు. ఇవాళ నేను చిన్నవాడైనా సరే ఈ శిల్పా రవి గారికి, తర్వాత మాకు సింహాద్రి చంద్రశేఖర్ గారికి నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రుణపడి ఉంది. ముఖ్యంగా నంద్యాల నియోజకవర్గం, ఆ మచిలీపట్నం ఎంపీ నియోజకవర్గం కంటెస్ట్ చేసిన చంద్రశేఖర్ గారు సార్, ఆయన డాక్టర్ వృత్తిలో ఉండి మాకు ఈ విషయంలో మా చింతకు బాధ తెలిసి ఈ విషయం, ఒక కమిట్మెంట్ ఆఫ్ ఎ డాక్టర్
అతను పుట్టిన ఊరికి అతను సేవ చేయడానికి సింహాద్రి చంద్రశేఖర్ గారి కమిట్మెంట్, ఆయన ప్రభుత్వ సలహాదారుగా ఉన్నాడు నాకు తెలిసి, ఆయన ₹1 జీతం తీసుకోలేదు సార్, కనీసం ప్రభుత్వ కారు కూడా వాడలేదు. బట్ ఈస్ కమిట్మెంట్ ఓన్లీ ఫర్ మచిలీపట్నం హాస్పిటల్. అట్లాంటి కమిట్మెంట్ ఉన్న టీముని సెలెక్ట్ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ గుడ్ క్యాప్టెన్. ఎంత కష్టపడ్డామని చెప్తున్నారు, ఎంత ఈజీగా ఈ వచ్చేస్తున్నారు. ఎరుబాబులో చెప్పుకోలేదు సార్ ఆయన పడ్డ కష్టం. సార్ ఆయన 5 సంవత్సరాల టెన్యూర్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ హైకోర్టులోనే తిరిగాడు సార్ ఆయన. బట్ ఇవాళ 400, ఇవాళ అడ్మిషన్ 3rd year అంటే 15వ తారీఖు హ్యాపీ బర్త్డే చెప్పాలి ఈ కాలేజీలన్నిటికీ. ఒక మాట చెప్పగలను, దగ్గర 450 మంది పిల్లలకి ఇలా భవిష్యత్తు బాట ఇచ్చాడు డాక్టర్లు చేయడానికి. ఇదండి నంద్యాల నియోజకవర్గం చేసుకున్న అదృష్టం. మరి మా చంద్రశేఖర్ గారి గురించి అయితే నేను చెప్పలేను. సింహాద్రి ఆయన పుట్టినూరులో వాళ్ళ నాన్నగారు ఒక లాయర్ వృత్తిలో ఉండి ఇతను రాజకీయ అరంగేటం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కమిట్మెంట్ టువర్డ్స్ హాస్పిటల్స్ అన్న దగ్గర రాజకీయంలో ఎంపీగా నిలబడ్డాడు ఆయన. బట్ హీ హాజ్ ఎగ్జిక్యూటెడ్ దట్ హాస్పిటల్. సరే ఇక్కడ నేను ఈ హాస్పిటల్స్ కంటికి కనిపించట్లేదా ఇంత పచ్చగా అబద్ధాలు? సార్ మీకు నేను మళ్ళీ ఒక కాదు సార్, మంత్రి హోదా సార్, ముఖ్యమంత్రి గారు సార్ దీంట్లో ఒక చిన్నది ఐ జస్ట్ వాంట్ టు యాడ్ సార్. మనం ఓన్లీ టాకింగ్ అబౌట్ ద స్టూడెంట్స్. 750 మంది పిల్లల గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. కానీ మెడికల్ కాలేజ్ వస్తే దానికి కేవలం కాలేజ్ వరకే కాదు సార్, హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం పెంచాల్సిందే. అవును, హాస్పిటల్ 500 బెడెడ్ 300 బెడెడ్ చేయాలి, 500 బెడెడ్ చేయాలి. దానికి సంబంధించిన డాక్టర్స్ని మనం రిక్రూట్ చేయాలి, దానికి సంబంధించిన సపోర్ట్ స్టాఫ్ని రిక్రూట్ చేయాలి. ఆ డాక్టర్స్ సపోర్ట్ స్టాఫ్ని రిక్రూట్ చేసిన తర్వాత బాగుపడేది ఎవరండి? పేదవాళ్ళే కదా. ఈ రోజు పేదవాళ్ళకి మినిమం స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకపోతే ఎన్ఎంసీ మనకి పర్మిషన్ ఉండదు. ఈ రోజు నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్ బాగుపడింది అని అంటేనే ఈ మెడికల్ కాలేజ్ వల్ల బాగుపడింది. నాకు ఇప్పుడు నేను అంటుంది నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం, పాడేరు ఈజ్ ఆల్ ఫంక్షనింగ్ కదా. అవును, మొన్న నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో కూడా యాన్సలరీస్ అదే రవి చెప్తున్నారు. ఇప్పుడు దీంతో పాటు ఉపాధి కల్పన అండ్ ప్రభుత్వ పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అగ్రిగేట్ 500 crores ఫర్ ఈచ్ హాస్పిటల్ ఇన్వెస్ట్మెంట్. ఇది అభూత కల్పనలు కాదు సార్, వాస్తవ రూపం దాల్చుకున్న ఒక రూపకల్ప స్టోరీ అది. ఏది ఫర్ ద సేక్ ఆఫ్ ఏపీ పీపుల్. ఎందుకు ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో, ద అబ్రివేషన్ ఆఫ్ డెమోక్రసీలో ప్రతి పదంలోనూ ప్రజలు ఉంటారు. ప్రజలకి ఏం చేయాలన్న చిత్తశుద్ధి అతను ఒక్కడికే కాదు, అతని టీంలో ఉన్న మెంబరు, కొత్తగా వచ్చిన మెంబర్తో కూడా కమిట్మెంట్ చేసి చూపించగలిగాడు ఆయన. సో ఇట్లాంటి ఒకరిని దార్శనికుడు అని చెప్పి ఈరోజు దాకా బ్యానర్లు పెట్టడం కాదు సార్. ఒక రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి, అంకిత భావం ఉన్నవాడు దార్శనికుడు ఎలా అవుతాడంటే కార్యాచరణ చేసినాడు. ఈజ్ అన్ ఎగ్జిక్యూటర్. సిఇఓ, బెస్ట్ సిఇఓ అని అభివర్ణించబడకూడదు. సిఇఓ ఫంక్షనింగ్స్ ఏంటో తెలుసుకుంటే ఎగ్జిక్యూషన్స్ ముడిపడి ఉంటాయి. ఎగ్జిక్యూషన్స్ ఎవరైతే చేశారో, ఇది 15 సంవత్సరాలు నా ట్రాక్ రికార్డులో ఈ అద్భుతం నేను చేయలేకపోయాను. ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్. యాక్సెప్ట్ చేయలేనప్పుడు ఏమవుతుంది? ఆత్మాభిమానం అడ్డొచ్చినప్పుడు, ఇందాక లలిత గారితో పెట్టి ఎలా అయితే ఆవిడ టీచర్ వృత్తిలో ఉండి కూడా, సరే ఒక టీచరు ఒక ఐఏఎస్ కలెక్టర్ అయ్యాడని చెప్పి ఒక స్వీట్ బాక్స్ తీసుకెళ్తే ఆవిడ ఆనందానికి అవధులు ఉండవు. ఒక రాజకీయ అరంగేట్రం చేసిన నేను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నేను చూడని ఒక అద్భుతాన్ని, గత ముఖ్యమంత్రి ఇన్నాళ్ళు నేను ఆడిపోసుకున్న అతన్ని ఏం చేశాడో రాష్ట్రానికి తెలిసి కూడా ఇంకా దాని మీద ఇంకా ఆడిపోసుకోవడానికి మళ్ళీ నాంది పలుకుతో పునాదుల బొమ్మలు చూపిస్తున్నారంటే ఒక మనిషి కృషి, ఒక మనిషి యొక్క దార్శనికత, ఒక మనిషి యొక్క ప్రవర్తన, ఒక మనిషి యొక్క ప్రవర్తనతో రాష్ట్రంలో పెనుమార్పులు సంతరించుకున్న ఉదాహరణకి పోర్టులు తీసుకోండి. దిస్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఐఎమ్ ఫోకసింగ్ మోర్ ఆన్ ఇట్. ఆన్ అగ్రిగేట్ 18,350 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి ఖర్చు పెట్టిన ఎగ్జిక్యూషన్స్ ఎట్లా ఉన్నాయంటే ఇలా శాశ్వత భవనాలతో కళ్ళకు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. ఒక పిల్లల బంగారు భవిష్యత్తు, విద్య, వైద్య, ఆరోగ్యం, ఈ 3 ప్రామాణికంగా తీసుకుని ఏ ప్రజాప్రభుత్వమైనా ముందుకెళ్ళవలసిన దగ్గర నేనేంటి సార్ మహానుభావుడు వాజ్పేయి చెప్పే విషయం. ఒక ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యం ఏంటంటే విద్య, వైద్య, ఆరోగ్యం. ఆయనతో కమిట్ అయిన ఏ సోల్జర్నైనా తీసుకోండి, ఇంక్లూడింగ్ రవిని తీసుకోండి, లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చిన మా చంద్రశేఖర్ గారిని తీసుకోండి, ఎవరైనా సరే దర్ కమిట్మెంట్ టువర్డ్స్ దర్ నియోజకవర్గాలు ప్రాథమికంగా ఏదో గుడ్డెది జైల్లో పండేట్టు 17 జిల్లాలు చేశాడు, 26 జిల్లాలు చేశాడు అని చెప్పుకోవడం కాదు సార్. జిల్లాకి ప్రాథమికంగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ప్రాథమిక హాస్పిటల్ కావాలన్న ప్రాథమిక జయంతో పనిచేసిన ఒక ఎగ్జిక్యూటివ్ కళ్ళ ముందు కనబడట్లేదంటే ఏమనాలి సార్ ఇది? సరే నాకు అంటున్నాను, పీపీపీ పద్ధతిలో తగలబెడదాం అనుకుంటే 196 కోట్ల అగ్రిగేట్ మీరు ఒక హాస్పిటల్ నిర్వహణకి ఖర్చు పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారంటే 2,09,083 కోట్లు ఈ రోజుకి అప్పు చేశారు. దీనికి లెక్క చెప్పండి. బడ్జెట్ ఎలకేషన్స్ గత బడ్జెట్లో 2 బడ్జెట్లు పెట్టారు, రోడ్ అనే అకౌంట్ తర్వాత బడ్జెట్లో ₹1 ఎలకేట్ చేశారు. దీనికి అక్కడే మీ చిత్తశుద్ధి తెలుస్తుంది. 1 year పాటు మెడికల్ కౌన్సిల్కి సత్యాగర్ ఆ ధర్మవరం ప్రజల్ని ఎంటబెట్టి అడగాలి ఒక్కొక్కరిని, ఏమరాబాయ్ ఇంకా కర్నూలుగా రండి, అదే హెడ్ క్వార్టర్స్లో ఉంది, అక్కడ ఆ పరిసర ప్రాంతాలు లేదు. ఫస్ట్ అనంతపూర్లో ఎయిమ్స్ ఎప్పుడైతే శాంక్షన్ అయిందో ఎయిమ్స్ కడుపు అనంతపూర్కి కొట్టి తీసుకొచ్చి మంగళగిరిలో పెట్టారు.
సార్ మీకు ఇంకోటి చెప్తున్నాను, వీళ్ళ చిత్తశుద్ధి మీకు చెప్పాలంటే 10 ఎకరాల్లో డంపింగ్ యార్డ్ అట ఏది ఎయిమ్స్ దగ్గర పెట్టారని. ఇంకోటి వాటర్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. దీనికి నేను ఒకటే చెప్తాను సార్, ప్రభుత్వ బాధ్యత ఏముంటుందండి? ప్రాథమికంగా నీరు ఇవ్వడం, తర్వాత కరెంట్ ఇవ్వడం, ల్యాండ్ ఫ్రీగా ఇవ్వడం. ఇందులో నీళ్ళు ఇవ్వలేదని వాళ్ళే డైరెక్ట్గా ఒప్పుకుంటున్నారు ఎయిమ్స్కి. అంటే 5 సంవత్సరాల్లో ఎయిమ్స్ అక్కడికి తీసుకొచ్చిన దగ్గర ప్రాథమికంగా వాటర్ ఇవ్వాలని నిస్సాయ స్థితిని వాళ్ళే ప్రదర్శిస్తుంటే ఎవరాయనలో ఎయిమ్స్ ఓపెన్ అయింది? నీళ్ళు లేకుండా ఓపెన్ అయిందా? సో ఇవన్నీ మీరు గమనించండి. ఇదే గండికోట్ల ప్రైవేట్ సెక్టర్కి కియా మోటార్ పెడతానంటే గండికోట కొట్టి వాటర్ ఇస్తారా కియా మోటార్కి? అదే ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఏదైనా సరే, అది కేంద్ర ప్రభుత్వం ఉండి రాష్ట్ర ప్రభుత్వం ఉండే, ఇదా వాళ్ళ చిత్తశుద్ధి? అవును, కొన్ని ఏదో నిర్మాణ దశలో కొన్ని ఉండొచ్చు, కొన్ని కాలేజీలు ఉండొచ్చు కాదు. వాటికి 6,000 కోట్లు ఖర్చు పెట్టారా సార్? మళ్ళీ చెప్తున్నాను, నిన్న వాళ్ళు అమ్మేస్తారా? పాత ఎమ్మెల్యేలు అందరూ కలిపి పాత ఫోటోలు చూపించి అమ్మేస్తారు. నర్సీపట్నం హాస్పిటల్ చూపించారు, ఏ స్టేజ్లో ఉందో. నెక్స్ట్ మీరు చూపించిన మిగిలిన ఏవైతే ఫంక్షనింగ్ అవుతున్న కాలేజీలు కాకుండా సెమీ ఫంక్షనింగ్ వచ్చిన దగ్గర ఉన్న హాస్పిటల్స్ మిగిలినవి ఏవైతే ఉన్నాయో 6-7 వాటి స్థాయి ఏ విధంగా చూడండి. ఈ రోజు పునాదులు కాదు, పునాదుల కన్నా ఇంకా వైవిధ్యభరితంగా కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. చూపిస్తాను నేను ఒక్కొక్కటి, చదివి కూడా వినిపిస్తాను, నాకేం అభ్యంతరం లేదు. రైట్, ఎందుకంటే ఒక చిన్నది యాడ్ చేయొచ్చు సార్? ప్లీజ్. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి విజన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి విజన్ గురించి కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి సార్. ఈ కోర్టు కేసుల ద్వారా చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో ఒకనొక దశలో ఇంకా రాదు మనకి మెడికల్ కాలేజ్, ఇంకా పోయింది నంద్యాలకి మెడికల్ కాలేజ్ అనే నిస్పృహకు గురయ్యి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం. అన్న 50 ఎకరాలు కాదు, వాళ్ళు ఏదో ఒక 10 ఎకరాల్లో 15 ఎకరాల్లో చేసుకుంటే మనకి ఈ కోర్టు కేసు విత్డ్రా చేసుకునే పరిస్థితి కనపడుతుంది. మరి మనం వెళ్ళి చేసుకుందామా, నేనేమైనా మాట్లాడమంటారా అంటే, రవి నువ్వు షార్ట్ టర్మ్ లో ఎందుకు ఆలోచిస్తున్నావు? లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి ఒక నాయకుడికి. లాంగ్ టర్మ్ విజన్ ఎందుకు అంటున్నానంటే, నంద్యాల ఈస్ గోయింగ్ టు బికమ్ ఎ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ రావాలి. రేపు పొద్దున్న నీకు ల్యాండ్ లేకపోతే సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ ఎక్కడి నుంచి తెస్తావు? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎక్కడి నుంచి కడతావు? ఇవన్నీ నువ్వు ఆలోచించుకోవాలి. ఈ 5 year టర్మ్ గురించి ఆలోచించొద్దు. విజన్ అనేది ఉండాలి, లాంగ్ టర్మ్ ఆలోచించు. మనకి 50 ఎకరాలు లేకపోతే మనకి భవిష్యత్తు ఉండదు, నీ నంద్యాలకి భవిష్యత్తు పోగొట్టిన వాడు అవుతావు అని చెప్పేసి ఆయన నన్ను కూర్చోబెట్టి కోర్టు కేసుకి ఎలా గెలవమో మనం చూసుకుందాం, ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని చెప్పేసి దగ్గరుండి మానిటర్ చేశారు. వెరీ నైస్. ఇది చూడండి సార్, అమలాపురం హాస్పిటల్ కన్స్ట్రక్షన్ ఏ లెవెల్కి అయిందో చూడండి అట్లీస్ట్. అంటే పునాది అయితే కాదు కదా. అవును. నెక్స్ట్ మీకు నెక్స్ట్ హాస్పిటల్ చూపిస్తా. ఇది పార్తీపురం హాస్పిటల్ ఏ స్టేజ్లో ఉందో చూడండి ఒకసారి. ఆదోని హాస్పిటల్ మొత్తం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయి పులివెందల్ బిల్డింగ్ రెడీగా ఉంది సార్. ఇది మార్కాపురం బిల్డింగ్ చూడండి సార్. మార్కాపురం బిల్డింగ్, ఎస్ కరెక్ట్. ఏంటి సార్ ఇది ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా? పునాదులు ఎక్కడ ఉన్నాయో చూపించమండి సార్. ఎస్